ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో భయాందోళన సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఆక్వా, పౌల్ట్రీ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సముద్రపు ఆహార ఉత్పత్తులు, కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో వేల కోట్ల వ్యాపారం స్తంభించిపోయింది. సరుకు మధ్యలోనే ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 2 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుతోంది. ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు 30 నుంచి 70 కౌంట్ రొయ్యలు కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తోడు విశాఖపట్నం, ముంబై పోర్టుల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన రొయ్యలు, చేపల కంటైనర్లు కదలడం లేదు. ఎర్ర సముద్రం, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మార్గాల్లో దాడుల భయంతో షిప్పింగ్ నిలిచిపోయింది. వారం రోజులుగా రొయ్యల ధరలు కేజీకి 30 నుంచి 40 రూపాయల వరకు తగ్గడంతో ఒక్కో టన్ను పెట్టుబడిపై రైతుకు 40,000 వరకు నష్టం వాటిల్లుతోంది. మార్కెట్లో ఒకవైపు ధరలు తగ్గుతుంటే మరోవైపు సాగు ఖర్చులు విపరీతంగా పెరగడం రైతులకు తలకు మించిన భారంగా మారింది. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం సీడ్ దగ్గర నుండి రొయ్యల మేత వరకు అన్నింటికీ రేటు పెరిగిందని, అయితే దళారులు మాత్రం తమ దగ్గర పాత ధరల కన్నా తగ్గించుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడ్లో నాణ్యత లేకపోవడంతో సగానికి పైగా రొయ్య పిల్లలు చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆక్వా రైతుల పరిస్థితి. ఇప్పటికే తీవ్ర నష్టాలను చవిచూస్తున్న ఆక్వాపై అగ్రరాజ్యం అమెరికా గుదిబండ మోపింది. సుంకాల దెబ్బతో ఆక్వా రంగంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇదే అదునుగా భావించిన ఎక్స్పోర్ట్ కంపెనీలు రైతులను నిలువుగా దోచుకుంటున్నాయి. తాజాగా ఏపీ నుంచి ఐరోపా, గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన $300 మిలియన్ విలువైన సీఫుడ్ కంటైనర్లు రేవుల్లోనే చిక్కుకుపోయాయి. ఎర్ర సముద్రం మార్గంలో ప్రయాణించేందుకు షిప్పింగ్ కంపెనీలు భయపడుతున్నాయి. దీంతో విదేశాలకు వెళ్లాల్సిన రొయ్యలు, చేపల నిల్వలు పెరిగిపోతున్నాయి. ఒక్కో కంటైనర్పై $1,500 నుంచి $4,000 వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయడంతో భారం పడుతోంది. విదేశీ ఎగుమతులు నిలిచిపోవడంతో రొయ్యల సాగుదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రంగంపై దృష్టి సారించి రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. లేకుంటే రొయ్యల రైతులకు కష్టాలు తప్పవంటున్నారు నిపుణులు.